రాజకీయ స్వార్థం కోసం ముస్లిం మైనార్టీలలో చిచ్చులు పెట్టొద్దని హెచ్చరించారు. పాకాల మండల టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు మాపై నిరాధార ఆరోపణలు చేస్తే మైనార్టీ వర్గాలు ఏకమై తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తిరుపతి జిల్లా పాకాలలో టీడీపీ నాయకులతో కలిసి ముస్లిం మైనార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా కొందరు అభిమానులు రెచ్చగొట్టేలా బ్యానర్లు కట్టారన్నారు. బ్యానర్ తొలగించాలని కోరిన వారిపై దాడి చేశారన్నారు. కొందరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణను మాజీ ఎమ్మెల్యే రాజకీయ స్వార్థం కోసం మైనార్టీ వర్గాలపై జరిగిన దాడిగా అభివర్ణించడం సమంజసం కాదన్నారు. నిరాధార ఆరోపణలతో ముస్లిం మైనార్టీల్లో చిచ్చు పెడితే తామంతా ఏకమై బుద్ధి చెబుతామన్నారు. మృతి చెందిన ఉమర్ కుటుంబానికి జెడ్పీటీసీ పద్మజారెడ్డి ₹1,00,000 సాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు నాజీర్, లతీఫ్, బాబు, ఇలియాస్, షరీఫ్, గనీబాయ్, జియా, షాజియాన్, నాగూర్ పాల్గొన్నారు. ఆ విలేజ్ దగ్గర చనిపోతానికి మాకు బాధ. మాకు ముస్లిం అమ్మాయి వచ్చి ఒక షాప్లో పనిచేస్తా ఉంటే ఒకరోజు వచ్చి బాధపడింది. మాకు తెలియదు ఈ మధ్యలో పోలీసుల ద్వారా మాకు ఆ విషయం తెలిసింది. మేము వెంటనే పోయినాము, పలకరించి ఇప్పుడు మన నాయకులతో కలిసి మాట్లాడి ఏదో ఒకటి వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశంతో నాన్నయ్య గారు కొంచెం బిజీ అవ్వడం కాబట్టి మన మైనార్టీ సోదరులందరూ కలిసినారు కాబట్టి వాళ్ళు ఏదో మైనార్టీ సోదరులు మేము ఆదుకుంటామని చెప్తా ఉన్నారు. ఏది ఎక్సైజింగ్ చేస్తే 20,000 ఇచ్చేసిపోయేదని కూలికి వచ్చినారు. మీరు ఏమన్నా ఆదుకోండి. మీ వల్ల మనిషి చనిపోయినాడయ్యా, మీ మనిషి చనిపోయినాడు, మీరు తీసుకొచ్చే కూలీగా తీసుకొచ్చి వాడుకొని ఆ మనిషి చనిపోతే కనీసం ఆ భర్త ముఖం కూడా చూడండి కూడా చేసినారు. మీరు అలాంటి కిరాకులు మీరు వచ్చి మైనార్టీ ప్రభుత్వం చూపిస్తారంటే చూస్తూ ఊరుకునేదానికి మీరు సిద్ధంగా లేరు. కాబట్టి ఒకటి మా వంతు సహాయంగా నేను కూడా గొప్పగా చెప్పుకోవడం లేదు కానీ మా వంతు సహాయం ఆడబిడ్డకి ₹1,00,000 సహాయం చేస్తాం.